ఈ కలుపు అనేది కేవలం మన పంటల్లో సూర్యరశ్మి వీటి కోసమే పోటీ పడకుండా ఈ కలుపు ఒక రెండో హోమ్ లెక్క యాక్ట్ చేస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలుపు అనేది మనకి చీడపీడలు ఉంటాయి కదండి. ఇప్పుడు వరిలో గమనించినట్టయితే ఈ పీడలు బ్లాస్ట్ కానీ లేకపోతే కలుపు అదేమంటారు స్టెమ్ బోరర్ కానీ ఈ వరి పంట ప్రధాన పంట అదేమంటారు ప్రధాన పొలంలో లేనప్పుడు ఏమవుతుందంటే వాటికి సంబంధించిన కొన్ని ఇవి వాటికి సంబంధించిన కలుపు మీద ఉంటుందన్నమాట. ఇది కంపల్సరీగా మనం కలుపు నియంత్రించకపోతే కలుపు ఎలాగో మనకు కొద్ది విధాలుగా ఇబ్బంది పెడుతుంది. అంటే సూర్యరశ్మి కానీ పోషకాలు తీసుకుంటూ ఇబ్బంది పెడుతుంది. అది అంతేకాకుండా ఇది మనకు కొన్ని రకాల చీడపీడల్ని అవి టెంపరరీ హోమ్ అంటే ఆల్టర్నేట్ హోస్ట్గా అంటే పంట అనేది మనకు పంట అనేది మనకు లేనప్పుడు ఇది ఆల్టర్నేట్ హోస్ట్గా అందులో ఉండి స్వల్పకాలం ఈ కలుపు మీద ఉండి మళ్ళీ తిరిగి పంట ఏదైతే మన ప్రధాన పొలంలో వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ చీడపీడలు అనేది మళ్ళీ తిరిగి ప్రధాన పొలంకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ కలుపు నియంత్రణ చేసుకుంటే మనము కొద్ది వరకు కాదు చాలా వరకు చీడపీడల నియంత్రణ కూడా మనం చేసుకున్నట్టు అవుతుంది.